హాయ్ బ్రో, ఫ్రెండ్షిప్లో రాబోతుంది. మీ ఫ్రెండ్ లానే కనిపిస్తున్నారు. సో ఏంటి మీ ఫ్రెండ్షిప్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా బ్రీఫ్గా? మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 6 మంత్స్ అవుతాను బ్రో. నేను ఈ ఇయర్ హైదరాబాద్కి వచ్చా. నాకు హైదరాబాద్ రాగానే ఫస్ట్ పరిచయమైన ఫ్రెండ్ ఎవరంటే ఇతనే. హిస్ నేమ్ ఇస్ పెంచల్ గౌడ్. ఏంటి ఏ రకంగా హెల్ప్ చేశారు మీకు ఈ 6 మంత్స్లో? మాకు ఇన్స్టిట్యూట్స్ ఉండేటివి మా ఫ్యామిలీ రిలేషన్స్కి. మా ఇన్స్టిట్యూట్స్లోనే ఇతను నాకు పరిచయం అయ్యాడు. నేను స్టార్టింగ్ వచ్చిన కొత్తల్లో పాపం ఇతను సపరేట్గా వెళ్ళి కూర్చొని పైగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ప్రాక్టీస్ అలాంటివి చేసుకుంటూ ఉంటాడు. రోజు అతను అబ్జర్వ్ చేస్తాను. సో మార్నింగ్ వస్తాడు ఇతను, తన వర్క్ తను చేసుకుంటూ వెళ్తాడు. పక్కన వాళ్ళతో మాట్లాడతాడు, బట్ మనం మాట్లాడినప్పుడే మాట్లాడతాడు. తర్వాత కామన్ ఇంట్రెస్ట్ ఏంటి మీ ఇద్దరిలో? ఫేవరెట్ ఫస్ట్ మాకు టచ్ అయింది మా ఫ్యామిలీ గాడ్, మా ఫ్యామిలీ డివోటీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అట్ ద సేమ్ టైం వాళ్ళది కూడా అదే. ఫస్ట్ అక్కడే మాకు స్టార్ట్ అయింది. అట్లా రిలేషన్ స్టార్ట్ అయ్యి, సో నెక్స్ట్ నెక్స్ట్ మూవీస్ అట్లా వెళ్ళి హీరో పరంగా తీసుకుంటే అతను నా హీరో సేమ్ హీరో. ఏ హీరో ఫ్యాన్ మీరు? సో వేరే ఫ్యాన్స్ హట్ అవ్వకూడదు, వేరే వాళ్ళు కోపడకూడదు. జూనియర్ ఎన్టీఆర్. సో మీరు ఈయన బెస్ట్ ఫ్రెండ్ 6 మంత్స్లోనే మీ ఫ్రెండ్షిప్ బాగా బలపడింది. మీ ఇద్దరికి ఒకరికి ఎంత బాధ? మా ఇద్దరికి చాలా బాగా తెలుసు అన్న ఒకరి గురించి ఒకరు. అంటే ఫ్రీక్వెంట్గా ఎప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ, అంటే నేను ఎక్కడికైనా టీకి వెళ్ళినా కానీ, లేదంటే ఇంకెక్కడైనా తినడానికి వెళ్ళినా కానీ, లేదంటే ఇంకెక్కడెక్కడికైనా వెళ్ళినా కానీ ఇద్దరము వెళ్తూ వచ్చేవాళ్ళం మంచిగా. హైదరాబాద్లో ఈ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరు? ఫ్రెండ్షిప్ డే అంటే ఏముందన్న, ఈవినింగ్ టైంలో మంచిగా అట్లా బయటికి వెళ్తే మాల్స్కి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఇంకా రోజు తిరుగుతూనే ఉంటాం. ఫ్రెండ్షిప్ డే అంటే స్పెషల్ ఏముంది, వీకెండ్స్లో మంచిగా పార్టీ చేసుకుంటాం. ఇద్దరమే కలుసుకుంటాం, మంచిగా గుమ్మగుమ్మలకి వెళ్తాము, మంచిగా ఫుడ్ తెచ్చుకుంటాం, మంచిగా ఇద్దరం సేమ్ ఏజే కదా, మంచిగా ఉంటుంది వారం. ఈ ప్లాన్స్ ఏంటి భయ్యా ఫ్రెండ్షిప్ డేకి? మా ఓడే చెప్తే అదే భయ్యా. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు అయితే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. బ్రో, ఆగస్ట్ 4th ఫ్రెండ్షిప్ డే. వాట్స్ యువర్ ప్లాన్స్? ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? మనకు ఫ్రెండ్షిప్ డే అని ఏమి ఉండదన్న, డైలీ ఫ్రెండ్షిప్ డేనే. మన దగ్గర లేకపోతే వేరే వాళ్ళు పెడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఈడ పెడుతుండు మనకి, అంతే. మనది సపరేట్ ఫ్రెండ్షిప్ డే అని అట్లా ఏముండదు మనకి. అంతా రోజు డైలీ ఫ్రెండ్షిప్ డేనే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆయనేనా? ఈయనని నీ ఫ్రెండ్లో నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? నచ్చాయి అంటే ప్రతిసారి ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసినప్పుడల్లా వస్తాడు, ఏడుకంటే ఆడికి వస్తాడు, అంతే. లేనప్పుడు పెడతాడు, అంతే. నీ కష్టాల్లో ఎప్పుడు తోడుంటాడు. ఉంటాడు. సో ఏంటి ఈసారి ప్లాన్స్ ఏంటి? ఆగస్ట్ 4th హైదరాబాద్లో చాలా ఉన్నాయి స్పాట్స్, ఫ్రెండ్షిప్ డే స్పాట్స్. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అలాంటి ఏం ఉండదు అన్న, డైలీ ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటాం, అంతే. మనం కామన్ ఇంట్రెస్ట్ ఏంటి మీ ఇద్దరికి? ఫేవరెట్ హీరో కావచ్చు, ఫేవరెట్ ఫుడ్ కావచ్చు, అని ఉందా? నాకు అల్లు అర్జున్ ఇష్టం అన్న, ఈయన పేరు కూడా అర్జునే, అట్లా ఇక వానికి. యా బ్రో, ఏంటి నీ ఫ్రెండ్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? లాయల్టీ. ఓకే, నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జునేనా? యా, అల్లు అర్జున్ ఫ్యాన్ నేను కూడా. ఇక ఎక్కువ ఇద్దరికి అట్లనే ఇష్టం. ఇక మూవీస్ కూడా ఎక్కువ చూస్తాం. వాట్స్ యువర్ ఒపీనియన్ ఫ్రెండ్షిప్ డే? అంటే అసలు ఏంటి ఫ్రెండ్షిప్ డేకి ఇలాంటి ఒక డే సెలబ్రేట్ చేసుకోవడం పట్ల నీ ఒపీనియన్? సెలబ్రేట్ అంటూ మేము ఏం చేసుకోము ఎప్పుడు. అంటే ఇక డైలీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఉంటుంది, దాన్ని ట్రూగా ఉంచుకుంటే. ఓకే, ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఆగస్ట్ 4th ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? బ్రో, ఫ్రెండ్షిప్ డే అనేది ఇప్పుడు దాని ఇయర్గా పరిగణించలేము, కానీ ఎవ్రీ ఇయర్ వచ్చేదే. కానీ ఎవ్రీడే ఫ్రెండ్తో ఈచ్ అండ్ ఎవ్రీ బాండింగ్ అనేది అది ఒక రిలేషన్షిప్ వేరేది. అది ఫ్యామిలీతో మనం షేర్ చేసుకోలేనట్టు మన ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోగలుగుతాం. అయితే నా విషయానికి వచ్చి మేము 4 ఉంటాం. యాక్చువల్ మా 3 ఫ్రెండ్స్కి మ్యారేజ్ అయిపోయింది. ప్రజెంట్ నాదొకటి పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు ఆగస్ట్ 4th అనేది మాకు పర్టికులర్ డే, టైమింగ్ డే అని ఉండదు. ఏంటంటే ఈ టైంని ఇప్పుడు కలవాలి అని అనుకుంటే ఆ డేకి అక్కడ పోయి కలుస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ 4th సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు లవర్స్ డే లాగానో, దాని లైక్ ఫ్యామిలీ మదర్స్ డేనో ఫాదర్స్ డేనో అంటే ఓకే, మన ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు పర్టికులర్. కానీ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఉండదు. ఏంటంటే ఫ్రెండ్ అనేది అది ఒక బాండింగ్, అంతే. ఆ బాండింగ్ మనము ఎస్టిమేట్ చేయలేము, దాన్ని క్యాలిక్యులేట్ చేయలేము, కొనలేము, దాన్ని అదంతా ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒక రోజులో ఒక డేలో అసలు సెలబ్రేట్ చేయలేదు, అదే కదా. ఇప్పుడు బర్త్డే అనుకో, ఈవినింగ్ సెలబ్రేట్ చేస్తాం, కానీ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేయాలంటే అది డేతో కాదు. ఏంటి కామన్ ఇంట్రెస్ట్ ఏంటి మీ ఇద్దరికి? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అతనిలో మీకు నచ్చే క్వాలిటీస్? బెస్ట్ ఫ్రెండ్ మేము 4 అండి మొత్తం. మాకు కామన్గా వచ్చేది ఏంటంటే బ్యాలెన్సింగ్, షేరింగ్ అది ఏదైనా కానీ. అంటే లైక్ ఫుడ్ అవ్వచ్చు, బయటికి వెళ్ళి ఏమన్నా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వచ్చు, ట్రెక్కింగ్ అవ్వచ్చు. కామన్గా ఉండేది బ్యాలెన్సింగ్.
అది మనీ విషయం అవ్వచ్చు, లైక్ లైఫ్ షేరింగ్ ఏదైనా అవ్వచ్చు, అది బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మాతో. హైదరాబాద్లో ఏంటి ప్లాన్స్? నేను ప్రజెంట్ ప్లానింగ్ హైదరాబాద్ ప్లానింగ్ ఏం లేదు బ్రో, వెళ్ళాలి 4th బిఫోర్ ముందే వెళ్తాం, కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, బాయ్. తమ్ముడు చెప్పు, ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ 4th ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం? ఏం లే అన్న, అందరు ఫ్రెండ్స్లో వస్తారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని ఇక పైసలు వేసుకొని ఎడుకో కాడికి పోయి తాగి తిని చేసి ఇంటికి వచ్చి వండుకున్నాడే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అసలు? ఇక వీడే ఎందుకు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి అయ్యాడు, ఎలా అయ్యాడు, ఏంటి కథ? 5th క్లాస్ నుండి ఉన్నాడు. 5th క్లాస్ నుండి వీడి ఫ్రెండ్. ఏంటి, ఏం నచ్చింది తనలో, నచ్చిన క్వాలిటీస్ ఏంటి నీకు? ఇంకేముంటాయి ఇక, ఫ్రెండ్ వస్తాడు, ఉన్నప్పుడు ఇస్తాడు, ఇంకా ఉంటాడు, ఎప్పటి నుండో మనతోనే ఉన్నాడు, 5th నుండి ఉన్నాడు. మరి ఏంటి ఆగస్ట్ 4th సర్ప్రైజ్ ప్లాన్ చేసావా మీ ఫ్రెండ్కి? చూడాలి ఇక, రేపు ఎల్లుండి ఇంకా ఆగస్ట్ 4th కదా, ఇంకా 4 days ఉంది కదా, మనం సర్ప్రైజ్ ఉంటే చేయాలి. హైదరాబాద్లో ఫ్రెండ్షిప్కి చాలా స్పాట్స్ ఉన్నాయి, సో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటారు? ఐమాక్స్ కావచ్చు, వేరే ఇతర కాఫీ కెఫే షాప్స్ కానీ పోవాలి ఇక, ఐలం కాలనీ. మీ ప్లాన్ ఏంటి బ్రో ఫ్రెండ్షిప్ డే? ఫ్రెండ్షిప్ డే కంటే బయటకి ఎటైనా ఫ్రెండ్స్తో తిరుగుదామని ప్లానింగ్. నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈయనేనా? ఏంటి మీ ఫ్రెండ్లో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మంచి క్వాలిటీ అంటే మంచి హార్ట్, గుడ్ హార్ట్. 5th క్లాస్ నుంచి ఫ్రెండ్షిప్ అన్నారు, సో చాలా కాలం నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్సే? ఫ్రెండ్సే. హైదరాబాద్లో జాబ్ సెర్చింగ్? ఎస్, ఇద్దరు కలిసే జాబ్ ఎదుర్కొంటారు. ఈసారి 4th ఏంటి, ఎలా సెలబ్రేషన్ ప్లాన్ ఏంటి? సెలబ్రేషన్ ఇంకా 3-4 days ఉంది కదా, ఇంకా మంచిగా బయటకి పోయి మంచిగా తిరుగుదామని ఫ్రెండ్స్ తోటి అనుకుంటున్నాం. కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, అంటే జర మంచిగా ఉండి మంచి జాబ్ కొట్టి ఫ్రెండ్స్ తోటి అందరం కలిసిమెలిసి ఉండి అంతే ఇక. ఫేవరెట్ హీరో ఒకలేనా? ఎవరు? ప్రభాస్. సూపర్. చూసారా మరి కలికి? కలికి చూసినాం. నిన్న రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? నిన్న పోలే నిన్న. నీకు కూడా నచ్చింది? బాగుంది, చాలా. కూడా ప్రభాస్ ఫ్యాన్? ప్రభాస్ ఫ్యాన్. ఎలా అనిపించింది రాజా సాబ్లో ప్రభాస్ స్టైలింగ్ అంతా? మొత్తం కొత్త లుకింగ్ వచ్చింది, ఎప్పుడు మాసే, ఇప్పుడు క్లాసిక్, చాలా బాగుంది టీజర్ మాత్రం. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు, రైట్? ఫుల్ హ్యాపీ. థ్యాంక్స్ బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అడ్వాన్స్, ఆల్ ది బెస్ట్. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ.